భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నారద మహర్షి మనకు అనుగ్రహించిన భక్తి శాస్త్రం, భక్తి సూత్రములు, అందులో కృష్ణుడు అడిగేట సుధాముణ్ణి, నీకేం వరం కావాలో కోరుకో అని. త్వయి భక్తిందేహి, నీ యందు భక్తిందేహి అని అడిగాడు. అలా అంటే సరిపోతుందా? అలా అంటే వాడు వాసుదేవ సర్వమితికి ఎదగలేడండి. వాడు ఆయన ఏమని అడిగాడంటే, సోపి వవ్రే అచలాం భక్తిం త్వయి అఖిలాత్మని. అది అక్కడ గొప్ప మాట. సర్వాత్మకుడివైన అంటే సర్వవ్యాపకుడివైన సర్వాంతర్యామివైన నీ యందు నాకు భక్తి కావాలి. అది ఎలాంటి భక్తి? ఇవాళుండి రేపు పోయేది కదా. అచలాం భక్తిం, సోపి వవ్రే అచలాం భక్తి. అది వవ్రే అంటే వరించాడు, అది కావాలని అడిగాడు కృష్ణుడు. అంటే అచలమైన భక్తి ఎవరి యందు? సర్వాత్మకుడైన హరి యందు. అంటే హరి సర్వవ్యాపకుడు, సర్వాత్మకుడు అనే స్పృహ కలిగి ఆయన యందు ప్రేమ కలిగి ఉండుట. సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు అయితే ఏంటంట అన్నవాడికి అక్కర్లేదు. అయితే ఏంటంట కాదు, అలాంటి ఆయన యందు ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ అనగానే దగ్గర చెప్పిన నిర్వచనాలు తెలుసుకోండి. కనుక ఆ భగవాన్ యందు సర్వవ్యాపకుడైన భగవానుడు కనుక అస్మిన్ శబ్దం అంత గొప్పగా చెప్పాడు. ఈ అస్మిన్ శబ్దం ద్వారా ఆ సర్వవ్యాపక బ్రహ్మమును శివుడు అనుకుంటే అస్మిన్, ఆ శివుడిని ఇక్కడే ధ్యానించుకో. ఆయన విష్ణువు అనుకుంటే అది అస్మినే, ఆయన కృష్ణుడు అంటే అది అస్మినే, అమ్మ అంటే అది అస్మినే. కనుక అస్మిన్ అనే మాట వల్ల దీనికి విస్తృతి ఏర్పడిపోయింది భక్తి శాస్త్రానికి. ఇది ఏ సంప్రదాయానికైనా, ఏ ఉపాసనా విధానానికైనా సరిపోయే విధంగా ఈ అస్మిన్ అనే శబ్దాన్ని అంత అందంగా ప్రయోగించాడు ఈ మహానుభావుడు. అయితే ఇప్పుడు రెండో మాటలోకి మనం వెళితే, సా కస్మై ప్రేమ రూప. ఈ మాటలోకి వద్దాం. కస్మై ప్రేమ రూప. ప్రేమ విషయంలో అనేక విషయాలు చెప్పుకున్నప్పుడు భగవంతుని పట్ల అస్మిన్ అనే మాటలోని కొన్ని అందాలు ఇచ్చాడు ఆయన. అదేమిటంటే, అస్మిన్ అనే విషయం ఒక ఉదాత్తమైన విషయం. సర్వవ్యాపకమైన పరమాత్మ అనగానే ఆయన యందు ప్రేమ మామూలు చిత్త ఉద్రేకం కాదండి, చిత్తోద్రేకం కాదు. అలా కనిపించవచ్చు గాని సాత్విక లక్షణం బాగా ఉన్నవారిలోనే భగవంతుని పట్ల ప్రేమ అనేది కలుగుతుంది. ఆ సాత్వికం ఇంకా శుద్ధం 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 అవుతూ ఉండగా అది ఇంకా పరమ ప్రేమగా మారుతున్నది. కనుక ఆ సాత్వికమైన దాని వల్ల కలిగే ఉద్రేకాన్ని మామూలు క్షుద్రమైన ఉద్రేకం కింద అనడానికి లేదు. ఆ ప్రేమ ఒక దివ్యమైనటువంటి సాత్విక స్థితిని కూడా దాటించగలిగేటువంటి శుద్ధమైన భూమికి కలిగినటువంటిది. పైగా అందులో ఛాందసాలు. ఇప్పుడు అస్మిన్కి మరొక అర్థం చెప్పుకుంటే ఛాందసాలు ఉండవు. కనుక మనం చేసే ఉపాసనలు, విశ్వాసాలు ప్రేమగా మారనంత వరకు కూడా మారడమే ప్రపంచానికి. ఇప్పుడు మనం ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కరు ఉన్నారు. వీరందరినీ భక్తులు అనడానికి లేదు. వారు అక్కడ వాళ్ళ మతం ఆరాధించే దేవుడి కంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. అది చాలా ప్రమాదం. మతాన్ని ప్రేమించడం చేత వాళ్ళు మేము దీనికి చెందిన వాళ్ళము, దీన్ని కాపాడుకోవాలి, దానికోసం ఎవరినైనా చంపాలి. అదే అండి ప్రేమ. మరి అప్పుడు అస్మిన్ శబ్దం పోయింది. సర్వవ్యాపకమైన పరమాత్మ యందు అనేటువంటి భావన కలిగిన మతమే తాను బ్రతుకుతుంది, ఇంకోటిని బతకనిస్తుంది. అంతేగాని నా మతమే ఉద్ధరిస్తుంది, నా దేవుడే కాపాడుతాడన్నవాడు ప్రపంచానికే ప్రమాదం. అందుకే అస్మిన్ శబ్దం ద్వారా ఇంత విషయాన్ని చక్కగా చూపించారు. కనుక మనం అనుకునే మత ఛాందసాలు భక్తి శాస్త్రానికి వర్తించవు. అది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ప్రేమతత్వంలో గ్రహించవలసిన అంశం. అయితే కస్మై అనే మాట ఉన్నది. సా కస్మై ప్రేమ రూప అని కొన్ని పుస్తకాల్లో నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. ఇది ఎంతవరకు గ్రాహ్యం అంటే ఇది గ్రాహ్యమే. అక్కడ అస్మిన్ ఎలాంటిది, ఇక్కడ కస్మై అలాంటిది. కస్మై దేవాయ హవిషా విధేమా. కస్మై దేవాయ హవిషా విధేమా. ఏ దేవునికి మేము హవిస్తునిస్తాం అని ప్రశ్నించింది నివేదన. ఏ దేవుడు అని ఎందుకండి ప్రశ్నించే? తెలియలేదా? వేదాలకే తెలియదు, ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఏ దేవునికి తెలియజేస్తాం అంటే ఆయన్ని ఇది అని మనం నిర్దేశించలేము. ఎప్పుడూ కూడా ఆయన గురించి ఎంత చెప్పినా ఇంతగా ఆయన ఎవడండి అనే ప్రశ్న. ఎందుకంటే మనసుకి మాటకి అందని వాడు కనుక ఆయన ఎప్పుడూ కస్మై. అందుకే ఏకో నైక సభ కక్యం ఎత్తత్పదం అనుత్తమం అని విష్ణు శాస్త్రంలో మనకుంది. ఏకో నైక సవహ కహ అనే మాట ఆయనది. కహ అంటే ఎవడు. ఎవడు అనేది విష్ణువు యొక్క నామంటండి. ఎవడన్న పేరు ఎవడైనా పెట్టుకుంటాడండి పిచ్చిగాని. ఆయన ఉంది అది ఎవడు అనే పేరు. అంటే అర్థం ఏమిటి? సృష్టిలో ఎవడు అనే మాటకి వెంటనే భౌతిక సమాధానాలు చాలా దొరుకుతాయి. ఒక్క ఈయన గురించే ఎవడు 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 ఎవడును ఆలోచించగా ఆలోచించగా భౌతికములన్నీ దాటిపోయాక ఎవడు మిగులుతాడో వాడు విష్ణువు. అందుకు ఎవడు మాటకు అంత గొప్పగా చెప్పారు. మీకు చీకట్లో ఎవడో కనిపించాడు, ఎవడతడు అన్నారు. లైట్ వేగనో నువ్వా తేలిపోయింది, నీ వెలుగు చెప్పేసింది ఎవడో.
అలాగే ఎవడో పిలిచాడు నిన్ను, ఎవడు అన్నావు, నేనేనండి నా పేరు ఫలానా అన్నాడు. శబ్దం ద్వారా వాడెవడో నీకు తెలిసిపోయింది. కనుక భగవంతుడిని ఇంద్రియం ద్వారా ఎవడు ఏది అనే శబ్దములన్నిటికీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు లోకంలో. కానీ భగవతత్వం చెప్పడానికి ఈ ఇంద్రియాలు చాలట్లేదు, మనస్సు చాలట్లేదు. కనుక ఇంద్రియాలు మనస్సు కూడా ఎవడని ప్రశ్నిస్తే ఎప్పుడు సమాధానం లభించని ఎవడు మిగిలిపోయాడో వాడు గురించి చెప్తోందండి. కస్మై దేవాయ హవిషా విధేమా అనేది హవిస్సును చేతిలో పెట్టుకుని ఎవడికిస్తానో అని డౌట్ పడ్డాను కాదు అర్థం. ఈ ఎవడు అనేది ప్రశ్నిస్తేనే వాడు అనేది తేలుతుంది. అందుకే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు. అయితే ఎవడు అని అంటున్నావు, మగాడా అని ఎవడు చెప్పాడు? అది నువ్వు అనుకుంటున్నావు. వాడు కహ కిమ్ అంటేనే మళ్ళీ మాట. కిమ్ అనేది అది స్త్రీలింగానికి నపుంసకలింగ శబ్దం, స్త్రీలింగ పుంలింగ శబ్దం కాదు. అది కిమ్ అంటే ఏది, ఎవడు ఏది అని. ఎవడు అన్నప్పుడు పరమేశ్వరుడు సగుణము అన్నప్పుడు వస్తుంది. ఆ తత్వమే నిర్గుణంగా భావిస్తే కిమ్ అయింది. అది మొత్తానికి యత్ తత్ పదం, యత్పదము అదే తత్పదము అదే. యత్ అంటే దేని వల్ల, ఏది అనిత్తే అంటే సమాధిలో నువ్వు సమాధానం పొందగలిగేటువంటిది అది. అందుకే యత్ అనే పదం కూడా ఆయనది. ఈ యత్తుని ఏది తెలియజేస్తుందో దాన్ని యజ్ఞము. యత్ జ్ఞానమే యజ్ఞం. అదండి యజ్ఞం అంటే. యత్ ఎవడు ఈ జగత్తుకంతటికి మూలము అని ప్రశ్నిస్తే నువ్వు సాధన వల్ల ఎరుకలో తెలుసుకుంటావే అతడు ఆయన. కనుక యత్ అనే శబ్దం. అలాగే తత్, యత్ అని చెప్పేసావు, ఏది అని ప్రశ్నించావు, సమాధానం తత్. బాగుందండి. ఏది అంటే సమాధానం అదిత. ఎక్కడైనా ఉందా? వేదం ఉన్నదే, భలే చమత్కారే. అందుకని యత్ కహ అనే శబ్దానికి వేదం తత్ అని అర్థమిచ్చింది. అందుకే తత్ సవితుర్వరేణ్యం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ తత్ అనే శబ్దాన్ని పుంలింగంలో చెప్తే సహ అన్నాం, స్త్రీలింగంలో చెప్తే సా అన్నాం. మొత్తానికి తత్తే ఎత్తు వల్ల కహ వల్ల మనకి తేలిన విషయం. కనుక ఎత్తని కహ అని ప్రారంభించి తత్ అని తేల్చాం. తత్ అంటే అది. దానితో వేదం తృప్తిపడిపోయింది. ఎవడు అంటే అది, ఏది అంటే అది. ఇది సమాధానమానా? కానీ అదే సమాధానం అంట. ఎందుకంటే అది ఇది అని నువ్వు వర్ణించావు అంటే నీ మాటకు అందిపోయింది కదా, నీ మనస్సుకు అందిపోయింది కదా. ఇలా నీ మాటకి నీ మనసుకి ఏది అందిపోయిందో అది కాదు అది. మరి విష్ణువుని కృష్ణుణ్ణి శివుణ్ణి కూడా మాటతో వర్ణించాం కదండి అంటే అది నువ్వు కొంతమేరకు దాని యందు ఆసక్తికి సాధనకి తెచ్చుకున్నావే కానీ అది అందులో ఇమడదు. దాన్ని పట్టుకుని వెడుతూ 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 ఉంటే ఇంకా అది ఇది ఏది అనకుండా అదే నువ్వు కూర్చుంటావు. అందుకే ఇక్కడ కహా శబ్దానికి అక్కడ దాకా వచ్చింది. అందుకు కస్మై సా కస్మై ప్రేమ రూప అనే సూత్రంలో కస్మై ఎవడికి, ఆ ఎవడు అనబడేటువంటి ఆ పరతత్వం పట్ల ప్రేమ రూప అది అన్నమాట. కనుక కస్మై అనే శబ్దం పరబ్రహ్మవాచకము. అది కం బ్రహ్మ అని కూడా అన్నారు. కస్ శబ్దం బ్రహ్మకి వాడబడింది. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం. ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మమే కహ. ఆయన పట్ల ఉండే ప్రేమ ఏదైతే ఉందో దానిని కస్మై ప్రేమ రూప. ఆ ప్రేమ మామూలుది కాదు, పరమ ప్రేమ రూప. ఇప్పుడు ఇన్ని అర్థములు మనం చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల దీనికి ఉన్నటువంటి విశేషాన్ని ఎంత చక్కగా చెప్పారు. సాండిల్యుడు భక్తి సూత్రాలు రచిస్తూ, భక్తి సూత్రాల రచనలో సాండిల్యుడు ఒకడున్నాడు. ఆయన సా పరానురక్తి ఈశ్వరే అన్నారు. ఇదే మాట ఆయన తిప్పాడు. సాత్వస్విని పరమ ప్రేమ రూప అనంటే ఆయన సా పర అనురక్తి ఈశ్వరే అన్నాడు. ఈశ్వరే అని తేల్చాడు ఆయన. ఈశ్వరుని యందు అంటే ఈయనెవడో శైవుడేమో అనుకుంటాం, కాదు. ఈశ్వరుడు అంటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడదని గుర్తుంది కదా. అక్కడ ఈశ్వరుడు అంటే సర్వశాసకుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఆ గజేంద్రుడు కూడా ఎవ్వని చేజరించి ఇలా ఎవ్వని ఆయనకు నమస్కారం అన్నాడు. ఎవడో ఆయనకు నమస్కారం. ఎంత చక్కగా చెప్పేశాడండి మహానుభావుడు. పుష్పదంతుడు చక్కగా చెప్తాడు. తవతత్వం న జానామి కీదృశోసి మహేశ్వర యాదృశేషు మహాదేవ తాదృశాయ నమో నమః. ఓ మహేశ్వర, నీ తత్వం ఎలాంటిదో తెలీదు, ఎలాంటిదో అలాంటిది నీ తత్వానికి నమస్కారం అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మనం తెలుసుకోగలమా? కనుక కస్మై అనేది అనిర్వచనీయమైన పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రేమ స్వరూపమే, అది పరమ ప్రేమ అని వివరించుతూ అది అమృత స్వరూపాచ. చ అంటే మరియు అని అర్థం అనమాట. మరియు ఎందుకు చెప్పాడు? ప్రేమ రూప అన్నాడు గనక అది పరమ ప్రేమ రూప మరియు అమృత రూప. చాలా చక్కటి మాట అండి. భక్తియే అమృత రూపాట. సాధారణంగా ఈ మాట సాధకులు ఎవ్వరూ ఆ మాట చెప్పరండి.
సాధన వల్ల అమృతం కానీ సాధన అమృతం అవుతుందా అంటే ఎక్కడైనా? యజ్ఞములు చేస్తే అమృతం లభిస్తుందిట. ఎక్కడ? స్వర్గలోకంలో. ఎప్పుడు? యజ్ఞములు చేస్తే. కానీ యజ్ఞమే అమృతము అని ఎవరైనా అన్నారా? యజ్ఞము చెయ్యగా దొరికినది అమృతం తప్ప యజ్ఞమే అమృతం ఎలా అయింది అంటే కర్మల వల్ల లభించేది అమృతము అని మనం అంటున్నాం. కానీ కర్మయే అమృతం అనట్లేదు. అలాగే జ్ఞాన విచారణ చెయ్యగా చెయ్యగా జ్ఞాన మార్గం చెయ్యగా చెయ్యగా పరమాత్మ లభిస్తాడు. అప్పుడు జ్ఞానము అనే మాట సాధన స్థితిలో జ్ఞానము అని చెప్పబడుతున్నది, సిద్ధస్థితిలో జ్ఞానము అని చెప్పబడుతున్నది. కానీ సిద్ధస్థితిలో జ్ఞానము అక్కడ అమృతము అని చెప్పబడుతున్నది. కనుక ఇక్కడ కూడా భక్తి గురించి సిద్ధస్థితిలో ఉన్న భక్తి గురించి చెప్తున్నాడు, సాధన స్థితిలో ఉన్న భక్తి గురించి నేను చెప్పడం లేదు. సాధన స్థితి అంటే మళ్ళీ ఇక్కడ విశేషం కొంచెం ఆలోచిద్దాం. సాధన స్థితిలో కూడా భక్తి అమృతమే, అది ఎలాగో తేల్చుతాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ అమృత అనే తత్వం గురించి చాలా చక్కగా తెలుసుకోవాలి. పరమ ప్రేమ రూప, ఒట్టి ప్రేమ కాదండి, ఇది అమృతం. అయితే మరి మన ప్రేమలు అమృతం కావు అని తేలిపోయింది. ఇది పరమ ప్రేమ రూప. సృష్టిలో కూడా మనం ఒక దాన్ని స్వార్థరహితంగా ప్రేమించవచ్చు, స్వలాభం చూడకుండా ప్రేమించవచ్చు. కానీ అలా ప్రేమించే నీకు అమృతత్వం లేదు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దానికే అమృతత్వం లేదు. మరి ప్రేమకు మాత్రం అమృతత్వం ఉంటుందా? దానికి ఉండదు. కనుక ఇక్కడ అమృతత్వం దేనిది? ఆ పరమాత్మది. ఆ పరమాత్మ పట్ల నువ్వు చేసే సాధన కూడా భక్తి కూడా అమృతమై కూర్చుంది. ఇది అమృతమే, అది అమృతమే. అయితే ఇక్కడ సిద్ధస్థితికి సంబంధించిన భక్తికే అమృతము అని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తి వల్ల మోక్షం కాదు, భక్తియే మోక్షం. ఇది గొప్ప విశేషం. కర్మ వల్ల మోక్షమో జ్ఞాన విచారణ వల్ల మోక్షమో అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ భక్తి వల్ల మోక్షం కాదు, భక్తియే మోక్షము. అయితే మనందరం భక్తులు కదా, మనందరం ముక్తులమా అంటే పరమ ప్రేమ రూప అయిన భక్తి. అందుకే భక్తి యొక్క బహిరంగ స్వరూపం పరమ ప్రేమ రూప, భక్తి యొక్క అంతరంగ స్వరూపం అమృత స్వరూప. అది దాని అంతరంగ అమృత స్వరూప. అది ఎలాగో అంటే మీకు పటిక బెల్లం చూపించాం. పటిక బెల్ల యొక్క బహిరంగ స్వరూపం తెల్లగా గుండ్రంగా ఉంది, లేదా వాడు ఎలా కట్ చేస్తే అలా కనిపిస్తుంది. కొందరు పలకగా, కొందరు గుండ్రంగా చేయవచ్చు. కనుక పటిక బెల్లం యొక్క బహిరంగ స్వరూపం గుండ్రంగా తెల్లగా ఉంది, పటిక యొక్క అంతరంగ స్వరూపం తీయగా ఉంది. అవునా కదా? అది భక్తి యొక్క బహిరంగ స్వరూపం ప్రేమ, భక్తి యొక్క అంతరంగ స్వరూపం అమృతం. అది ఇక్కడ చెప్పబడుతున్నది. భక్త అమృతం. అమృతం అనే మాటకి ఎన్నెన్ని అర్థములు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. అయితే లోకంలో ఉన్న అమృతాలు లాంటిది కాదది. అందుకే దీనికి పరమ ప్రేమ రూప అనే మాటని పరమ శబ్దం అమృతానికి కూడా తీసుకోవాలి. పరమామృతము అని కూడా అనుకోవచ్చు. పరమమైన అమృతం. ఇది లోకంలో మనం ఏ చిన్నపాటి ఆనందాన్ని అనుభవించిన అమృతంలా ఉందండి అని అంటూ ఉంటాం. ఎవడ భోజనం పెట్టా అమృతంలా ఉందండి అని. వీడికి అమృతం తెలియదు కనుక ఇదే అమృతం అనుకుంటున్నాడు. కానీ అమృతంలా ఉన్నందని భావమే కొంతసేపటికి మృతమైపోతుంది. మరి ఇది అమృతం ఎలా అవుతున్నది? కనుక అమృతము అనే మాటే శాశ్వతమైన ఉనికి అని అర్థం చెప్తున్నది. అయితే యజ్ఞముల ద్వారా లభించే స్వర్గాది సుఖాలకు కూడా అమృతం అనే అర్థం మనకు కనిపిస్తుంది శాస్త్రం ఎందు. వాటికి ఎందుకు అమృతము అన్నారంటే అనుభవిస్తున్నంత కాలం సుఖంగా ఉంటుంది గనక. సుఖం కలిగించడం అమృతం యొక్క లక్షణం. కనుక అమృతము అనే దాన్ని ఆనందానికి కూడా వాడతాం మనం. ఆనందానికి అమృత శబ్దాన్ని వాడతాం. అయితే ఇది అమృతమా అంటే ఈ లోకంలో మనం పొందే సుఖాల కంటే పరలోకంలో పొందేటువంటి సుఖాలు కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ వాటికి శాశ్వతమైన ఉనికి లేదు. కనుక ఇది అమృత శబ్దం పైలోకాల్లో దొరికే సుఖం లాంటి సుఖం కాదు భక్తి అనేది అని చెప్పేసింది. అలాగే ఇహలోకాల్లో దొరికేటువంటి సుఖం లాంటి సుఖము కాదు, ఇహపరాలకు అతీతమైనటువంటి దివ్య సుఖము. ఇది భక్తి యొక్క స్వరూపం. అయితే ఈ మాట గురించి కొంచెం శాస్త్రంలో బాగా చర్చ చేసిన వాళ్ళు కానీ కూర్చుంటే కొన్ని ప్రశ్నలు పుడతాయి. ఆ చర్చ చేయని వాళ్ళకి ఇదే కొత్త అయితే నేను చెప్పబోయే వివరణ తలనొప్పి కూడా ఇవ్వచ్చు. కానీ శాస్త్రం కాస్త పరిచయం ఉన్న వాళ్ళు, కాస్త ఉపనిషత్తులు భగవద్గీత ఇత్యాదులు చదువుకున్న వాళ్ళు, అయ్యా ఈ లోక సుఖములు పైలోక సుఖములు యందు కూడా విరక్తి అనేది జ్ఞాన మార్గంలో సాధన స్థితిలోనే చెప్పారు. ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యం ఉండుట అని. ఎందుకంటే ఇహలోక సుఖములు మృత లక్షణము కలిగినవే, పరలోక సుఖములు మృత లక్షణము కలిగినవే. ఈ వైరాగ్య లక్షణం తర్వాత సూత్రాల్లో కూడా చెప్తాడు నారదుడు. దేనిని కోరుకోడు, దేనిని వాంఛించడు అన్నప్పుడు ఈ లోక సుఖాలు పైలోక సుఖాలు కూడా వాడికి వాంఛలు. అది వైరాగ్యంలోనే వస్తున్నప్పుడు మరి భక్తిలో నుండేటువంటిది ఇతరమేమి కోరడు అని ప్రత్యేకించి చెప్పనప్పుడు దీనికి దానికి ఏమిటయ్యా తేడా అంటే సాధన దశలో వైరాగ్యాన్ని అపర వైరాగ్యం అని అంటారు,
సిద్ధ దశలో కలిగేదాన్ని పరవైరాగ్యం అని అంటారు. పరవైరాగ్యం అంటే అర్థం ఇక్కడ వీడు సాధన చేస్తూ ఇది వృధా, నిత్యానిత్య వస్తు వివేకం చేత ఇది వృధా, ఇది పనికిరాంది, ఈ సుఖము వృధాయే ఆ సుఖము వృధాయే కనుక రెండింటిని కోరను అని అనుకుంటూ ఉంటాడు వీడు ఇక్కడ సాధన చేస్తున్నంత కాలం. కానీ సిద్ధి లభించాక ఇది వృధా ఇది వృధా అని అనుకోడు. ఇది పనికిమాలిందండి ఇది పనికిమాలిందని ఎప్పుడు అనుకుంటాడు? అదంటూ పట్టుకుంటే కదా అనుకుంటాడు. అసలు దాని స్పృహే లేదు, దాని చింతనే లేదు వాడికి. కనుక ఇది అశాశ్వతము ఇది అశాశ్వతము అని అనుకునే అవసరమే లేదు వాడికి. ఆ స్థితిలో మరొక దాని యందు దృష్టే పోదు. ఆ స్థితి అమృతము అని చెప్పబడుతున్నది ఇక్కడ. అంతేగాని ఇక్కడ వైరాగ్యంలో చెప్పినటువంటి అమృతం కాదు. అటువంటి ఆ పరమమైనటువంటి శాశ్వతమైన ఉనికి ఉన్నటువంటిది. ఇక సాధన దశలోనే భక్తి సాధన సిద్ధ, ఇది చాలా మంది ప్రశ్న. భక్తి వల్ల భగవంతుడా అంటే భక్తిలో మళ్ళీ సాధన భక్తి సిద్ధ భక్తి ఉందండి. మనకి అనేక విషయాల్లో యోగమే మోక్షం అని ఎవడు అనలేదు, కర్మయే మోక్షం అనలేదు. కానీ ఒక్క రెండింటికి మాత్రం ఇదే మోక్షం అన్నారండి. దేనికి? జ్ఞానమే మోక్షం అన్నది ఉంది, భక్తియే మోక్షం ఉంది, రెండింటికే ఉన్నది. విచారణ మార్గంలో ఉన్న వాళ్ళకి మాట గట్టిగా తెలుస్తుంది. జ్ఞానమే మోక్షం అన్నారు, భక్తియే మోక్షం అన్నారు. అంటే జ్ఞానమేదో భక్తి అదే, ఇది రెండు కైవల్యమే. అయితే జ్ఞానానికి కూడా రెండు దశలు ఉన్నాయి. పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని రెండు చెప్తున్నాయి. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్ర చర్చలు చేస్తూ తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్య శ్రవణాలు చేస్తూ ఈ శాస్త్ర చర్చలు చేస్తున్నటువంటి అప్పుడు బ్రహ్మము గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇదంతా పరోక్ష జ్ఞానం. అలాగే భక్తి కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సాధన చేస్తున్నంత కాలము అది కూడా సాధన భక్తిగానే చెప్పబడుతుంది. అయితే జ్ఞానంలో పరోక్ష జ్ఞానం తర్వాత వచ్చేది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే సర్వము పరబ్రహ్మమయమే, చివరికి నేనది కూడా లేదు అని కరిగిపోతుంది. అప్పుడు ఇంక వాడికి అంతటా ఒకటే బ్రహ్మము, అప్పుడు జీవేశ్వర అభేదం వస్తుంది. అది అపరోక్ష జ్ఞానము అని చెప్పబడుతుంది. అయితే జ్ఞానము యందు ఉన్నదే ఒక అవస్థ ఉంది జ్ఞానంలో. అదేమిటంటే విచారణ చేసేటప్పుడు తల వేడెక్కుతుంది. ఇప్పుడే ఈ మాటలు చెప్తున్నప్పుడే కొందరు వేడెక్కడం మొదలెట్టుంటుంది. విచారణలోకి వెళితే వేడెక్కుతుంది. ఏమని? బ్రహ్మము నేను ఒకటేట. ఎలా అవుతామండి? ఈశ్వరుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నేను పరిమితుడిని ఆయన అపరిమితుడు ఏమిటి అంటే నువ్వు పరిమితంలో కూర్చుని అనుకుంటున్నంత కాలం భేదం ఉంది. నువ్వు పరిమితం కాదురా, అందులో ఉన్నటువంటి అపరిమితం చైతన్యం ఆత్మవస్తువు నేనే అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు తెలిసింది? విచారణ చేసి పరోక్ష జ్ఞానం సంపాదించి సాధనలు చెయ్యగా తెలిసింది. కానీ ఈ పరోక్ష జ్ఞానం చేస్తున్నంతకాలం నీకు బుర్ర హీటెక్కిందా లేదా, ఏమైనా సుఖం ఉందా? ఒకటి చెప్తూ ఉంటాడు, అర్థమైనట్టే అర్థమవుతుంది, పక్కకు పోతూ ఉంటుంది. అబ్బో మళ్ళీ ఉపనిషత్తు తీయడం సూత్రం, లాభం లేదు. అంటే పరోక్ష జ్ఞానం చేస్తున్నంత కాలం సాధన చేస్తున్నంత కాలం వేడుందా లేదా? అది సిద్ధించే అమృతం అనే మాట దేవుడు ఎరుగు. కానీ ముందు మాత్రం పడేది అవస్తుంది కదా. కానీ భక్తి ఒక్కటే సాధన చేస్తున్నప్పుడు తీయగా ఉంటుంది, సిద్ధావస్థలో తీయదనం ఎలాగో ఉందో వదిలేద్దాం. సాధన చేస్తున్నప్పుడు ఎంత తీయగా ఉందంటే చూడండి. దేనిలో? పరమ ప్రేమయైన భక్తిలో నేను చెప్పాను. అంతేగాని ఇందాక నామస్మరణ చేస్తూ 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 ఉన్న వాడికి తీయదని తెలియకపోవచ్చు. దాని భక్తి మీద కంప్లైంట్ చేయొద్దు వాడికి, ఎందుకంటే ప్రేమ లేదు వాడికి. ప్రేమతో రామ 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 అనేవాడు 108 చేసినా 1000 చేసినా లెక్కెట్టుకోడు కదండి. ఆ ప్రేమ లేనప్పుడు 108 ఎప్పుడు అవుతాయో ఇటు వాచి ఇటు తావళం తిరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ సాధన కూడా దుఃఖమే. ఎందుకంటే సృష్టిలో ఏదైనా కష్టిస్తే గాని సుఖం రాదు. కానీ భక్తిలో సాధన చేస్తున్నప్పుడు సుఖమే, సిద్ధిలోనూ సుఖమే. అందుకే అమృత స్వరూపాచ అనడంలో సాధనలోనూ అమృతమే, సిద్ధిలోనూ అమృతమే అని చెప్తున్నాడు ఇక్కడ. సాధన ఆనందాన్ని ఇస్తుంది. అమృతం అంటే ఆనందం అని అర్థం చెప్పుకున్నాం కదా. ఆ సాధన ఆనందంగా ఉంటుంది. భక్తుడు భగవంతుడిని పూజ చేసే విధానం మనం పరిశీలిస్తే వాడికి భక్తుడికి విసుగుండదండి. ఎందుకంటే ప్రేమతో చేస్తున్నాడు, విసుక్కోడు. అందువల్ల వాడికి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పూజ చేస్తామో అనుకుంటాడు. వాడి పూజకి మన పూజకి చాలా తేడా ఉంటుంది. కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ పీఠంలో కొలువైనప్పుడు అనేక వైభవాలు కనిపిస్తాయి. అయితే అలాంటి మహాత్ములు ఎప్పుడో కానీ పుట్టరండి. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలేం. మన యోగం కొద్దీ ఆ తరం వాళ్ళు చూశారు, దగ్గర వారిని కనుక స్మరించుకుంటున్నా ఆయన్ని. ఆ మహానుభావుడు పరమాచార్యులు అయినప్పుడు పీఠాధిపతులు తర్వాత వారు ఉన్నారు. శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇత్యాదులు. వీరు సంచారానికి వెళ్లేటప్పుడు అంటే జయేంద్ర సరస్వతి స్వామి వారు సంచారానికి వెళ్లేటప్పుడు పీఠాన్ని కూడా తీసుకువెళ్లేవారు. పీఠాన్ని అంటే ఏమిటి? చంద్రమౌళీశ్వర లింగాన్ని అమ్మని తీసుకుని వెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో సంచారానికి అక్కడ ఆరాధన చేసేవారు. అప్పుడు ఇంకా మఠంలో పీఠం లేదు, అప్పుడు పూజ
జరగవలసిన అవసరం లేదేదో లాంఛనంగా జరిగేవేవో ఉంటాయి. కానీ పూజ సమయానికి వచ్చేవారట పూజ చేయడానికి పరమాచార్య వారు. ఆయన ఏం పూజ చేస్తారా అని అందరూ కూర్చొని చూసేవారట. ఆయన ఏమీ లేదు అక్కడ, కానీ బిల్వాలు తీసి పెట్టేవారట. ఆ ఉపచారాల్లో ఏం చేసేవారో ఆయనకు తెలియదు. అసలు ఆయన పూజ చేసేటప్పుడు అమ్మవారిని పిలవడం, పిలుపులోనే రామ్మ కూర్చో, అంత ఆప్యాయత. అంతేగాని ఏం చేస్తున్నారు అక్కడ, దేవి ఆవాహయామి, సరిగ్గా చూసుకుంటున్నారా లేదా, ఆసనం సమర్పయామి, ఇదా అండి. వాళ్ళ పిలిచేటప్పుడే అమ్మొస్తోంది ఆ భావన, ఆవాహయామి. ఆ తెచ్చి ఆ బిల్వాలు ఆయన వేస్తూ ఉంటే ఆ పూజ అక్కడ జరుగుతుంది. ఆయనకు అమ్మ కనిపిస్తుంది. ఆ ప్రేమ ఏమి ఆయన చేయకపోతే ఆశ్రమ నియమం ప్రకారంగా అయితే చేయకపోయినా పర్వాలేదు, ఎక్కడ జరుగుతుంది పూజ, ఎక్కడో దగ్గర జరుగుతుంది. కానీ పూజ నియమంగా చేయడమా, ప్రేమగా చేయాలండి. ఈరోజు చెయ్యాలి కనుక చేసే పూజ ప్రేమ ఎలాగవుతుందండి? ప్రేమ పూజ అవుతుంది, అది భక్తి అవుతుందా? అందుకే ఆ ప్రేమ పూజ ఏమిటో ఆ మహాత్ములు అలాంటి వాళ్ళు మనకి చేసి చూపించారు. అయితే ఆయన బ్రహ్మజ్ఞాని కాడా? ఆయనంత బ్రహ్మజ్ఞాని ఉన్నారా? అందుకు ఉత్తముడైన జ్ఞాని, ఉత్తముడైన భక్తుడు ఇద్దరు ఒకే శ్రేణికి చెందినవారు. అది మనం చూసినట్లయితే ప్రేమపూర్వకమైనటువంటి ఆ భక్తిని చూడండి. ఆ భగవంతుడి పట్ల ఆయన అలంకారం చేస్తూ ఏడిచి, ఆయనకు దీపం పెడుతూ ఏడిచి, ఆయన కన్నీళ్లు వచ్చేస్తూ ఉండగా ధూపం వెలిగించి కీర్తన చేస్తూ, అంటే ఆయన నామం అనాలనే ఉత్సుకత, ఆపాలనిపించట్లేదు. అంటే ఈ సాధనంతా ఎడి తీసుకెళ్తుంది, ఆయన వైపు తీసుకెళ్తుందిట. అందుకే భక్తి సాధనకి జ్ఞాన సాధనకి భేదం చెప్తూ ఒక ఆయన చాలా చక్కటి ఉపమానం వాడాడు. ఒక నది ఉందిట, ఆ నదికి ఈ ఒడ్డున ఒక ప్రియుడున్నాడు, ఆ ఒడ్డున ప్రియురాలు ఉంది. ఈ ప్రియురాలు ప్రియా, నేను ఇదంతా దాటి రావాలి అని అనుకున్నది. సరే దాటిరా అన్నాడు భగవానుడు. అప్పుడు పడవ తీసుకుని వీటన్నిటినీ దాటి ప్రియుడి దగ్గరికి వెళ్ళడం అనేటప్పుడు ప్రియుడి దగ్గరికి వెళ్లే వరకు చింత ఆయన మీద ఉన్నప్పటికీ ఇక్కడ ఈ పడవని ఎలా నడపాలి అనే ఏకాగ్రత ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడం అనేటువంటి అవస్థ ఉంది. ఇది జ్ఞాన సాధకుడు యొక్క అవస్థ. వాడు తప్పకుండా చేరుకుంటాడు అక్కడికి, అది వేరే విషయం. కానీ భక్తి సాధకుడు గురించి చెప్తూ ఏం చెప్పారంటే, ప్రియాని ప్రియురాలు పిలిస్తే ఆ ప్రియుడే పడవేసుకొచ్చి రా అని చెప్పి పడవలో కూర్చోబెట్టి తీసుకెళ్తాట. ఆ తీసుకెళ్లేటప్పుడు ఉన్నదే ఈ పడవ ప్రయాణానికి ఎంత హాయిగా జరుగుతుందండి. లాహిరి లాహిరి లాహిరిలో ఆ తోవ నిండా ఆ పరమాత్మని చూస్తూ, ఆ పరమాత్మని ఆనందిస్తూ ఉన్నది సంసారంలో, ఉన్నది నదిలో. కానీ అక్కడ ఒంటరి ప్రయాణం కొట్టుకుంటూ, తెడ్డుతో వేసుకుంటూ, శాస్త్రవాక్యములైనటువంటి తెడ్లు వేసుకుంటూ, విచారణ తెచ్చుకుంటూ మళ్ళీ వెళుతూ, ఇక్కడేమిటి అదేమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలో ఆయన కూర్చున్నాడు. ఇక్కడ ఆయన కూర్చుని కబుర్లాడుతున్నాడు, ప్రేమగా ముచ్చట్లు చెప్తున్నాడు. ఆయన్ని చూస్తూ మనం పడవ నడిపినా ఆనందంగానే ఉంటుంది. పక్కనే ఉన్నాడు ఆయన. ఆహా, అదండి భక్తి మార్గం అంటే. అందుకు అక్కడికి వెళుతూ ఉన్న ఆనందమే, వెళ్ళాక ఆనందమే. కనుక సత్వస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ, అది సర్వము అమృతం అమృతం అమృతం. అందుకు విసుగదలేదు. అమృత శబ్దం గురించి అథ మత్యో అమృతో భవతి అని శాస్త్రం చెప్తున్నది. అథ మత్య అమృతో భవతి, ఆ పరమాత్మను పొందితేనే అమృతుడవుతాడు అంటే అర్థం అమృత స్వరూపాచ అంటే పరమాత్మని ప్రాప్తి పొందించేటటువంటి అంశమే భక్తి అని తెలిసిపోయింది. కనుక భక్తి అనేది లౌకిక ఫల ప్రయోజనములు కాదు, పరమమైనటువంటి పరమాత్మకి సంబంధించిన అంశమే భక్తి. అందుకు అమృత స్వరూప అనేటువంటిదే భక్తి. బ్రహ్మము, బ్రహ్మస్వరూపము, బ్రహ్మ విద్య అనే ప్రస్తావన మనకి కనిపిస్తుంది. అంతేగా తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి అనే మాట ఉన్నది మనకి. పరమాత్మ వల్ల కలిగే ఆనందం ఎక్కడో పైలోకంలో రాదు. ఇక్కడ పడవ తీసుకెళ్లాడు అక్కడికి అంటే అర్థం మరొక వైకుంఠానికి విష్ణు వచ్చి తీసుకెళ్లాడని దయచేసి అర్థం చేసుకోవద్దు. ఆ సర్వత్రా అనుభూతిని ఆయన ఇస్తున్నాడు. అది పొందడానికే నువ్వు సంకీర్తన చేసినా, పూజ చేసినా, జపం చేసినా, భజన చేసినా, ఏది చేసినా అందులో ఆనందం అనుభవిస్తున్నాం. మహాత్ములు కొంతమంది జపం చేస్తూ 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 వాడి జపమాల జారిపోయేది. జపమాల గాని మంత్రం చేస్తూ జారిపోతే దోషం, మంత్రం ఫలించదు. ఎవడికి? తన ఒంటి మీద స్పృహుండి చేసేవాడికి. అయితే కొంతమందికి జపం చేస్తుంటే ఒంటి మీద స్పృహ ఉండదు, నిద్ర వచ్చేస్తుంది పాపం. వాళ్ళ గురించి కానీ ఇక్కడ చెప్పడం, వాళ్ళకి ఫలం ఉండదు. అయితే భగవంతన్మయ స్థితికి వెళ్లిన వారి విషయం ఇక్కడ చెప్పడం. రామకృష్ణ పరమహంస కాళీదేవికి పువ్వులు వేస్తున్నట్టు ఆయన. ఆ వేస్తూ వేస్తూ తన్మయ స్థితిలో కొన్ని పువ్వులు తన మీద వేసేసుకుంటున్నట్టు ఆయన. అలాగే ఎవడైనా వేస్తాడండి? నేనే దేవుణ్ణి అని వేసుకుంటే వాడు హిరణ్యకశిపుడు లాంటి వాడు అవుతాడు. కానీ ఆయన పరమహంస అంటే ఏ కాళికి వేస్తున్నారో అది ఆయనలోనే ఆయనకు
అనుభూతిలోకి వచ్చేసింది. ఏం తెలుస్తుంది వాళ్ళ అంటే మహాత్ముల యొక్క స్థితి మనకి ఏం తెలుస్తుంది? ఆ పరమహంస ఒకసారి మందార చెట్టు దగ్గరికి పూల సంచా పట్టుకెళ్ళాడు కోద్దామని. ఆ మందార చెట్టు నిండా ఎర్రటి పువ్వులున్నాయి. రోజు ఆ కాళికి ఆయన పువ్వులు పెట్టగా ఎర్రటి పువ్వులతో నల్లగా కనబడేది కాళి. ఇప్పుడు ఈ మందార చెట్టు అంతా ఎర్రటి పువ్వులతో ఆయన కాళీలా కనబడితే మహాకాళి అని నమస్కారం చేశాడు మందార చెట్టుకైనా. ఈ స్థితి అండి వాళ్ళది. కనుక ఆ పరమ ప్రేమ రూప వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తున్నా ఆనందిస్తూనే ఉంటారు. సిద్ధావస్థలోనూ ఆనందమే, సాధనావస్థలోనూ ఆనందమే. అందుకు ఈ సాధనాత్మకమైనటువంటి భక్తి అందుకు కూడా ఆనందం ఉన్నది. అయితే కొంతమంది వెంటనే కంప్లైంట్ చేయొచ్చు, భక్తి గురించి సాధన చేస్తూ ఉంటే ఆనందం అన్నారు, అబద్ధం అండి. రామ 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 అనేది గొప్ప రుచిగా ఉంటుంది అన్నారు. శ్రీరామని నామమేమి రుచిరా అందరికీ తెలిసిందే. కానీ పాడేవాళ్ళు ఎవరికి రుచి తెలియదు. రాసిన ఆయనకి రామదాస్ గారికి తెలియచ్చు, కానీ మనకేం తెలుసు? ఆ పాడేటప్పుడే 5 నిమిషాలు పాడిన తర్వాత ఆవలింత తప్పదు మనకి. కనుక ఏమి రుచిరా అని వాడన్నాడు వీడన్నాడే తప్ప రుచి చూసాడా పెట్టాడా? అందుకు ఒకడు చాలా బాధపడి, మీరు అన్నారు కానీ సాధన చేస్తున్నప్పుడే రుచి ఆనందం అని, నాకేమి రుచించట్లేదు నాయన రుచించకపోవడానికి పదార్థ లోపమే కాదు నాయన, నాలిక లోపం కూడా ఒకటి ఉంటుంది అని చెప్పారు. జబ్బు పడ్డ వాడి నాలిక ఏ పదార్థం వేసినా దానికి వెళ్ళదు. అప్పుడు దరిద్రంగా చేదుగా ఉంది అంటాడు వాడు. ఎందుకు? జబ్బు పడ్డింది. ఆ దరిద్రం నీది, పదార్థాన్ని కాదు. అయితే దానికో మందు చెప్పారండి. అదేమిటంటే పైత్య రోగం వస్తేట, ఇది వైద్యశాస్త్రం చెప్తున్నమాట, నాకు తెలియదు. పైత్య రోగం వస్తే నాలుగు రుచి తెలియదుట. అప్పుడు ఏం చేస్తారంటే పటిక బెల్లం నవలమంటారట. పటిక బెల్లం నవిలితే రుచి రాదుట, తెలియదుట, అయినా నవలమంటారట. నవలగా 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 ఆ జబ్బు పోయి అప్పుడు పటిక బెల్లం రుచి తెలుస్తుందిట. అందుకు మనకి ఈ విషయవాంఛల జబ్బు నాలిక పట్టేసి, మనస్సు అనే నాలిగ్గాడికి ఇది పట్టేసి మనకి రుచి తెలియట్లే. రుచి తెలియకపోతే మందేది? మందు వేసుకుని తర్వాత రామనామం చేద్దాం అనేది కాదు, రామనామే మందు. అది చెయ్యి 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 చెయ్యగా 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 ఈ మనస్సు కంటే నీ జబ్బు పోయి అప్పుడు రామాని ప్రేమగా అనగలిగే స్థితికి నువ్వు చేరతావు. అప్పుడు ఆ సాధనావస్థ కూడా మధురంగానే అనిపించి దానివల్ల ఆ రామ తన్మయ స్థితి కూడా లభిస్తున్నది. కనుక సాధనయందు అమృతమే, సిద్ధియందు కూడా అమృతమే. గనక భక్తి గురించి ఇంత జగ్గా చెప్పారు. పైగా భక్తి అమృత స్వరూప అనడంలో అమృతం అంటే మోక్షము అని కదా అర్థం. మోక్షాన్ని అమృతము అని అంటున్నాం. అయితే మోక్షం అంటే ఏమిటి అనేది ఎవడి నిర్వచనం వాడుకున్నది. కర్మ మార్గుల యొక్క మోక్షం వేరు. కొందరి దృష్టిలో మోక్షం అంటే శూన్యతే మోక్షం. పెద్ద మోక్షం గురించి చాలా చర్చలు జరిగాయి మనకి. అంత తెలియకుండా ఉండడం మన అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు. ఇన్ని చర్చలు జరిగాయి మనకి. వేదాంతులు చెప్పేటువంటి మోక్షం వేరు, కర్మలంపుట్లు చెప్పే మోక్షం వేరు, బౌద్ధాది దర్శనాలు చెప్పే మోక్షం వేరు. బౌద్ధాది దర్శనములు కూడా వేదములో ఉండే కొన్ని భావాల్ని తీసుకునే పుట్టే తప్ప ఏదో కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినవేం కావు. అయితే పరిపూర్ణంగా వేద విషయాన్ని తెలుసుకోలేకపోవడం చేత బౌద్ధాన్ని మనం అపరిపూర్ణమన్నామే తప్ప దాన్ని మనం తీసిపారేయక్కర్లేదు. అయితే అందులో ఉన్నటువంటి లోపం ఎక్కడున్నది అంటే వీళ్ళు చెప్పేటువంటి మోక్షం శూన్యం, అందులో ఏమీ లేదు, విడుదల మాత్రమే. అంటే దుఃఖాభావం ఉందే తప్ప ఆనందానుభవం లేదు అక్కడ. అందుకు అమృత స్వరూప అనే మాట గురించి వచ్చింది కనుక ఇంత వ్యాఖ్యానం. దుఃఖ అభావం, ఆనందానుభవం, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. దుఃఖాభావం అంటే దుఃఖము లేని స్థితి. దుఃఖము లేని స్థితి ఆనందమా చెప్పండి? మన ఎండ బాగా ఉంది, ఏసీ వేసుకున్నాం, అప్పుడు ఆ ఎండ యొక్క తాపం నుంచి మనం రిలీఫ్ పొందాం, అప్పుడు మనం సుఖాన్ని అమ్మయ్యా అన్నాం. అది సుఖం కాదు, దుఃఖము లేకపోవుట. ఎండ యొక్క తాపము నుంచి పొందిన ఉపశమనాన్ని నువ్వు సుఖం అనుకుంటున్నావు. అంతవరకు ఉన్న తాపం పోవడం వల్ల వచ్చిన రిలీఫ్, కానీ అది సుఖం కాదు, ఉపశమనమే తప్ప సుఖం కాదు. సృష్టిలో మనం అనుకుంటున్న సుఖాలన్నీ కూడా దుఃఖోపశమనాలే తప్ప సుఖాలు కావు కావు కావు. కానీ అలా అనుకోమే, దుఃఖోపశమనమే సుఖం అనుకుంటున్నాం. అయితే అసలు దుఃఖం ఏంటి? ఇప్పుడు ఎండకైతే ఏసీ మోక్షం ఇచ్చేసింది మనకి, అంతే కదండి. ఆకలికి అన్నం మోక్షం ఇచ్చేసింది, మోక్షమేనా? మోక్షమే. ఎండ అనే కష్టం నుంచి విడుదల కలిగింది కనుక దానికి మోక్షం అని. మోక్షం అంటే విడుదల, అంతకు మించి మరేం కాదు. ఇలాగ ఒక్కొక్క దానికి విడుదలేది. మీరేదో భయంకరమైన సమస్యలో ఉన్నారు, ఆ సమస్య రిలీవ్ అయింది, అప్పుడు అది మోక్షమే. సమస్య నుంచి రిలీవ్ అయిపోయారు కనుక మోక్షానికి ఆ స్థాయిలో డెఫినేషన్ అంతే. కానీ మనం ఆ స్థాయిలో వాడట్లేదు కదా. దానికి పరమమైన పదం ఒకటి ఇచ్చాం కదా, మోక్షం, కైవల్యం ఇత్యాది శబ్దాలతో వాడితే ఈ మోక్షం అనేది ఇతర దర్శనములు ఏం చెప్పాయి అంటే, నాయనా ఈ సుఖములకి అంతముంది,
ఆ దుఃఖాలకి అంతముంది గనక ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన ఒక స్థితికి వెళ్ళు అంటే సుఖము దుఃఖము అన్ని తీసిస్తే ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ వదిలేసిన ఒక బ్లాంక్నెస్, ఒక శూన్య స్థితి, అదే మోక్షము అని నిర్వచనం మనకి వచ్చింది. అందుకే బౌద్ధానికి శూన్యవాదం అని కూడా పేరున్నది. కానీ వేదాంతం చెప్పే మోక్షం మాత్రం దుఃఖాభావం కాదు, పరిపూర్ణ ఆనందానుభవం. అది వేదాంతం చెప్పేది ఏంటంటే ఇవేవీ లేని స్థితి అంటే శూన్యం కాదయ్యా, అదే అఖండమైన సచ్చిత్ ఆనందం, ఇది ప్యూర్ ఆనందం అన్నమాట, స్వచ్ఛమైన ఆనందం. నువ్వు సృష్టిలో పొందే ఆనందాలన్నీ ఇంద్రియ దోషములతో కూడుకున్నవే, ఇంద్రియ విషయాది దోషములతో కూడుకున్నవే, అది మాత్రం పూర్ణమైన ఆనందం. కనుక ఆనందమయమైనటువంటిది మోక్షము అని చెప్పినది ఒక్కటే, అదేమిటి? మన వేదాంత విద్య మాత్రమే చెప్పింది. వేదాంత ప్రకారంగా మోక్షం అంటే ఆనందమయమైనటువంటి స్థితి, దుఃఖ స్పృహ ఏమాత్రము లేని ఆనంద స్థితి, అంతేగాని శూన్య స్థితి కాదు. అందుకే బౌద్ధుల యొక్క శూన్యానికి వేదాంతుల యొక్క మోక్షానికి ఇంత తేడా ఉంది. ఇది అర్థం చేసుకోలేక శంకరులు కూడా ఇదే చెప్పారు కదా, అందుకే శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులు శూన్యవాదాన్ని మళ్లీ తీసుకొచ్చారు అని అపనిందలు వేసిన వాళ్ళు ఉన్నారు. బుర్రలో పండని వాళ్ళు, వాళ్ళని అక్కడ ఉంచుదాం. ఇది 2-3 పోలికలు కనిపించినంత మాత్రాన ప్రచ్ఛన్న బౌద్ధులు అని అనడం తగునా అండి? మహాత్ముడిని పట్టుకుని ఇప్పుడు అలా ఆయన్ని నిందిస్తూ ముక్కలు చేసి తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళనేమనాలో మనకు అర్థం కాదు. నా దేవుడే నీకు మోక్షమునిచ్చును, ఇతర మార్గములు చూడకము అనేవాళ్ళని ప్రచ్ఛన్న క్రైస్తవులు ప్రచ్ఛన్న ముస్లిములు అంటామా? ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇది వీళ్ళ దగ్గర ఉన్నాయని అలా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా మనకి? కనుక 2-3 పోలికలు ఉన్నంత మాత్రాన్ని ఇంత గట్టి నిందలు వేయడానికి మనకు అర్హత లేదు. అయితే బౌద్ధులు కొంతదాకా ఎదిగారు, ఇదేదీ కాదు ఇదేదీ కాదు ఇదేదీ కాదని తేల్చారు, కానీ అది ఏదో చెప్పలేదు, అది ఏదో వేదాంతం చెప్పింది. అదేం చెప్పింది? సచ్చిదానందమయమైన స్థితే, అది నీ యొక్క ఆత్మస్వరూపమే అని వేదాంతం చెప్పింది కదా. ఆనంద స్థితియే మోక్షము అని, దానినే అమృత స్వరూపాచ అని ఇక్కడ చెప్తున్నారు. సచ్చిదానందమయమైన మోక్ష స్థితియే భక్తి అంటే. వేదాంతం చెప్పిన మోక్షానికి భక్తికి చెప్పినటువంటి అమృతానికి భేదము లేదు. జ్ఞానానికి భక్తికి లేని ఆ భేదము లేదన్న విషయం ఇక్కడ మనకు అంత చక్కగా చెప్తున్నది. కనుక ముక్తి అనేటటువంటిది ఆ పరమాత్మ వల్లనే మనకు లభిస్తున్నది, అదే భక్తి యొక్క స్థితి అని వివరిస్తూ తర్వాత సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ అమృతాహ అనే శబ్దం ఎన్నెన్ని చోట్ల వేదం వాడింది అనే దాన్ని మళ్ళీ తర్వాత కూడా చెప్తాం. ఎందుకంటే ఈ అమృతం వదలదు, ప్రతి సూత్రంలో మనల్ని పట్టుకుని ఉంటుంది. పైగా అంతా అమృతమే అని చెప్పాం కదా, అది తెలియాలంటే భక్తుల కథల్లోకి వెళ్ళండి. భక్తుల కథల్లోకి వాళ్ళు నాకిది కావాలి దీనివల్ల ఆనందం ఎప్పుడూ అనుకోలేదు, ఆయనతోనే ఆనందాన్ని అనుభవించారు. ప్రతి భక్తుడు కూడా ఆయనతోనే ఆనందాన్ని అనుభవించారు. ఎప్పుడైనా బాధపడ్డారు అంటే ఆయన మనస్సులోకి రాకపోతే బాధపడ్డారు, కానీ ఆయనతో మనస్సు పెట్టుకున్నంత కాలం ఆనందిస్తూనే ఉన్నారు ఆ భక్తులు. నిన్ను కీర్తించడమే ఆనందం అన్నారు. నాకేం అక్కర్లేదు స్వామి, నిన్ను కీర్తించడమే నాకు కావాలి, ఆ కీర్తనే నాకు ఆనందం అన్నాడు. నిన్ను పూజించడమే ఆనందం, అందులోనే నాకు ఆనందం ఉన్నది అని. ఎందుకంటే తద్వారా అతడు దేన్ని అనుభవిస్తున్నాడు? భక్తికి జ్ఞానానుకున్న సామ్యం చూడండి. భగవానుని తన హృదయమునందే తలంచుకుని ఆనందిస్తున్నాడు. ఆ తలంపుకి బాహ్యోపచారములు సాధనయ్యే, కానీ అనుభవిస్తున్నది తన హృదయమునందున్న పరమాత్మే అందే. అందుకు ఇన్ని విధములుగా ఈ రెండిటికి భక్తికి జ్ఞానానికి తాదాత్మ్యం చూపిస్తున్నారు. కనుక అమృత స్వరూప అనే మాట జ్ఞానమునకు వాడబడింది, భక్తికి వాడబడింది. ఈ రెండు అభేదాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాం. పైగా అమృతం గురించి వేదం కూడా చాలా చోట్ల ఇహ అమృత భవతి అన్నాం. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి, అదే ఇక్కడ ఇహ భవతి. ఎక్కడో పొందేది కాదండి అమృతం. మనం భగవద్భక్తులమైతే ఎప్పుడో చివరికి విమానం వస్తుంది మన ఇంటి దగ్గరికి, అప్పుడు మనం వైకుంఠానికి వెళ్ళి పొందే ఆనందం ఏదైతే ఉందో అది అని. అది కాదు, భక్తి ఇక్కడే సిద్ధి. కనుక భక్తియే అమృతము అనే విషయాన్ని ఇహ అనే మాట మనకి వేదం చెప్పింది. దానిని ఇక్కడ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ అనే విషయం చెప్పి, అమృతం అండి కృష్ణ నామం మధురం, కృష్ణ రూపం మధురం, కృష్ణుని గానం మధురం, కృష్ణ చరిత్ర మధురం. అందుకే మధురమే తన్ మంగళం మంగళానాం సకల నిగమవల్లి సత్ఫలం చిత్స్వరూపం అన్నారు. బాగా మధురంట. మధురము రసము ఉన్నదాన్ని మనం ఫలం అంటాం. పండులో అంత రసం ఉంటుందిట. మరి కృష్ణుడు కూడా అంత గొప్ప ఫలంట. ఏం ఫలం ఇది అంటే వేదం అనేటటువంటి కల్పవృక్షానికి పండిన పండుటండి ఇది. ఈ పండే అంటే వేదములన్నిటి సారం అంటే పరబ్రహ్మమే వేదసారం.
ఈ రసమున్నదే మధురం మధురం మంగళం మంగళం. కొన్ని మధురాలు మంగళం కలిగించి అమంగళాలు కలిగిస్తాయి. ఎక్కువ మధురం తింటే ప్రమాదం. ఈ మధురం ఎంత తింటే అంత మంచిదిట. కనుక ఈ గొప్ప తీపి, ఈ మధురాన్ని, అమృతం అంటే మధుర పదార్థం అని కూడా అర్థం ఉన్నది. కనుక అమృత స్వరూపాత, మధురమైన పదార్థం. కనుక అమృతం అంటే శాశ్వతమైన ఉనికి కలిగినది, మోక్ష స్వరూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనది. 3 అర్థములు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. కనుక పరమ ప్రేమాత్మికమైన ఆ భక్తి శాశ్వతమైనది, అదే మోక్షము, అదే ఆనందమయము. అలాగే భక్తి అనేటటువంటి ఏ భావన ఉన్నదో అది ఎవడికుందో వాడు ఎలా ఉంటాడు అంటే లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. దేనిని పొందిన తర్వాత, లబ్ధ్వా లభించిన తర్వాత, పొందిన తర్వాత, పుమాన్ పురుషుడు, సిద్ధో భవతి సిద్ధుడవుతున్నాడో అది భక్తి. యత్ అనే శబ్దం ఇందాక చెప్పిన భక్తికి. అమృత స్వరూప యత్, అది ఏది? దేనిని పొందితే జీవుడు. పుమాన్ అంటే ఇక్కడ జీవుడు, అంతేగాని పురుషుడు అని మగవాడని అర్థం కాదు. ఇక్కడ జీవుడు. ఏం అలా చెప్పారు? జీవుడని ఒక్క మాటతో ఎందుకు చెప్పేశారండి? పుమాన్ అంటే అర్థం జీవుడు ఎవడైనా సరే అని చెప్పడం అనమాట. అంటే భక్తిలో ఫలానా వర్ణము వాడు గాని, ఫలానా లింగము వారు గాని, ఫలానా ఆశ్రమం వాళ్ళు గాని వీళ్ళే మోక్షం పొందుతారని లేదు. పుమాన్ జీవుడైన ఎవడైనా, సాధకుడైతే చాలు. అయితే మానవులైనా అంటే మానవుడికి అవకాశం ఎక్కువ, అంతేగాని మానవుడే పొందుతాడని లేదుగా. అలాగైతే మరి సాలిపురుగు ఏమైంది, పాము ఏమైంది, ఏనుగేమయ్యాయి? ఏ వేదంబు పట్టించలుతో భుజగంబే శాస్త్రములు సూచి ఇవన్నీ ఏమైపోయాయి మనకి? ఆ కారణం చేత మానవుడే పొందుతాడని లేదు, కొన్ని అవి పొందొచ్చు. కనుక జీవుడైన వాడు దేనిని పొందితే సిద్ధుడవుతాడో, అమృతుడవుతాడో, తృప్తుడవుతాడో అది భక్తి. ఈ మాట చూడండి, ఇవి మనకు రుచించుంటాయి మొదటికన్నా. ఎందుకంటే బాగుంది, సిద్ధి బాగుంది, అమృతం బాగుంది, తృప్తి బాగుంది. దీనికోసమే కదా మన గొడవంతా. సిద్ధి కావాలి ప్రతివాడికి. సిద్ధి అంటే ఏమిటి? అక్కడి నుంచి రావాలి మనం. సిద్ధి, సిద్ధి అంటే కార్యసిద్ధి. ఒక పని చేస్తే అది ఫలించాలి. కనుక అలాంటి సిద్ధులు చాలా ఉన్నాయి. అని మా జష్ట సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధుల ఇవి అంటే ఆ సిద్ధులు కావు. సిద్ధి అంటే ఏమిటి అంటే శాస్త్రం చెప్తున్నది అంతఃకరణ వాసనారహితం అవడమే సిద్ధి. అది ఇక్కడ అర్థం. అంతఃకరణలో ఏ వాసన లేని స్థితి ఉంటేనే సిద్ధి అనిపించుకుంటుంది. అలాంటి సిద్ధావస్థ మనకి వేదాంతం గాని భక్తి శాస్త్రాలు గాని చెప్పే సిద్ధావస్థ అది. అంతేగాని మామూలుగా అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఒక్కొక్క మంత్రానికి ఒక సిద్ధి ఉంది. నేను ఫలానా కోరుకుని చేశానండి, సిద్ధించిపోయిందండి అని. కనుక అదే భక్త కాదు. అది కార్యసిద్ధి, కామనా సిద్ధి. అంతేగాని జీవుడికి కావలసిన సిద్ధి కాదు. అందుకే పుమాన శబ్దం వేశాడు. జీవుడికి కావలసిన సిద్ధి ఏమిటి? నువ్వు దేహానికి సిద్ధి కోరు, మనస్సుకు సిద్ధి కోరు, జీవుడికో. ఆ జీవుడికి కావలసిన సిద్ధి ఏది అంటే అంతఃకరణం వాసనారహిత అవడం ఏదైతే ఉందో అది సిద్ధి. ఆ స్థితి భక్తి వల్లనే లభిస్తున్నది. భక్తి లభించితే అంతఃకరణం వాసనారహితం అవుతుంది. ఆ భగవంతుడు తప్ప మరేది ఉండదు గనక ఇంకా దేని యందు వాడికి వాంఛ గాని అంటుకోవడం గాని లేదు గనక ఏ వాసన లేదు వాడికి. ఆ స్థితికి చేరుకుంటాడు. అంతేకాదు ఈ సిద్ధుల గురించి చాలా చాలా చక్కటి విషయాలున్నాయి. అయితే సిద్ధికి రెండో అర్థం ఏంటంటే కొన్ని కార్యాలు చేస్తే కొన్ని సిద్ధులున్నాయి. శత్రువులు లేకుండా ఉండాలంటే కొన్ని మంత్రాలున్నాయి. దానికోసం కొంతమంది శత్రు సంహరణ మంత్రాలు జపం చేస్తూ కూర్చుంటారు. ఎప్పుడు శత్రువు పోయే వరకు, శత్రుత్వం పోయే వరకు. రెండవది రోగాలు పోవడానికి కొన్ని మంత్రాలున్నాయి. అక్కడ ఆరోగ్య సిద్ధి. కొందరికి పరుసవేది లాంటి సిద్ధుల మీద కూడా కోరికలున్నాయి. కానీ ఇవన్నీ విడిచిపెట్టి భక్తినొక్కటి అవలంబిస్తే అది అన్ని సిద్ధుల్ని ఇస్తుంది. నువ్వు అనుకునే ఈ క్షుద్ర సిద్ధులు కూడా అందులో ఉండి తీరతాయి. అందులో సందేహం లేదు. దీనికి ఉదాహరణలు ఎన్ని చెప్పచ్చు అంటే, అయితే ఆ భక్తుడు ఈ సిద్ధుల మీద మోజు ఉండదు వాడికి. అవి వచ్చి వీడి వెంట పడతాయి అంతే. పైగా నేను భక్తుడిని గనక నా వెంట ఇన్ని సిద్ధులున్నాయి గనక నన్ను ఇవి కాపాడాలని కూడా వాడు అనుకోడు. వాడికి వాటి స్పృహే లేదు. భగవత్ స్పృహ తప్ప మరొకట్లేదు. ఎందుకంటే భక్తి సాధనలో ప్రవేశించాక మనకు తెలియకుండానే మన దేహం శుద్ధమైపోతుంది, మన మనస్సు శుద్ధమవుతుంది, మన ప్రాణం శుద్ధమైపోతుంది. మీరు కొద్దిపాటి ప్రారంభించినా చాలండి. నిరంతరం రామనామము, కృష్ణనామము, శివనామము అంటూ 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 ఉంటే కొన్నాళ్ళకి మీ మనస్సులో చెడు ఊహలు రావు. అంతేకాదు మీ నుంచి వచ్చేటువంటి తరంగాలు వాటి ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే సాధకుడి శరీరం, సామాన్యుడి శరీరం రెండింటికి చాలా తేడాలున్నాయి. సామాన్యుడి శరీరం మట్టి ముద్ద లాంటిది, సాధకుడి శరీరం కాల్చిన కుండ లాంటిది అన్న. పచ్చి మట్టితో కుండ చేస్తే నువ్వు మళ్ళీ ఇలా అంటే మళ్ళీ మట్టి అయిపోతుంది అది.
కానీ కాల్చిన మట్టితో మళ్ళీ నువ్వు పూర్వపు మట్టినివ్వలేవు. కనుక సాధకుడి శరీరం కాల్చిన మట్టి లాంటిది. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళడు, వాడు మళ్ళీ ఆ మాలిన్యాల్లోకి వెళ్ళడు వాడు. ఎందుకంటే వాడికి ఆ సిద్ధి వస్తుంది. కనుక కొద్దిపాటి భగవత్ సాధనైనా తప్పకుండా సిద్ధినిస్తుందని చెప్పినప్పుడు మరి పరమ ప్రేమ రూపాత్మకమైన భక్తి ఉన్నప్పుడు సిద్ధి ఉండదా? ఎందుకు ఉండదండి? అలాంటి సిద్ధులు ఎలా ఉంటాయంటే దానికి కొన్ని 2-3 ఉదాహరణలు చెప్పుకుందాం. ఇటీవల జరిగిన ఉదాహరణలోనే ఒక చోట ఒక మహానుభావుడు పరమభక్తుడు కృష్ణుడిని ధ్యానిస్తూ అలా తన్మయ స్థితిలోకి వెళ్ళిపోయాట. ఆయన నదీ తీరంలో ఉన్నాడు. నదీ తీరంలో ధ్యానిస్తూ సిద్ధావస్థకు వెళ్ళిపోతూ ఉంటే ఒక దుష్టుడు అక్కడి నుంచి వచ్చాడు. మన నదుల స్నానాలకి క్షేత్రాలకి కూడా దుర్మార్గులు వస్తూ ఉంటారు. ఏం చేస్తాం? వాళ్ళు వచ్చారు. వాడేదో పుణ్యం పట్టేద్దామని వచ్చాడు, భక్తితో కాదు. వాడు వస్తూ వెళుతూ ఉంటే తోవలో ఈయన అడ్డుగా కూర్చున్నట్ట. ఎంత లేపినా లేవట్లేదు. వాడికైనా పని పడింది. ఎప్పుడైతే లేవట్లేదో ఈయన అన్ని మరచిపోయి ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఆనందంగా ఉన్నాడు. వెంటనే మనం కొడదామని చెయ్యెత్తట. కొడదామని చెయ్యెత్తితే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు ఉండిపోయింది. అయితే అటువైపే వెళుతున్న ఒక మహానుభావుడు ఆయనకు యోగీశ్వరుడు. ఆయన చూసి ఏంటి ఆయన మీద చెయ్యెత్తో తప్పు పాపం అని చెప్పి మందలించితే వీడు లోపల పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపంతో చెయ్యి దిగింది, నమస్కారం చేసి వెళ్ళాడు. కొంతసేపటి ఆయన సమాధి నుంచి తేలిక ఈయన అడిగట్ట, మీరు ఏం మంత్రం జపించారో చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని కొట్టాలని వచ్చిన వాడికి స్తంభించుకుపోయింది. అదేదో చెప్తే మా పట్ల శత్రువును కూడా స్తంభింపు చేసేస్తాం అని అడిగేటండి. స్తంభన మంత్రములు ఉన్నాయి మనకి, స్తంభన మంత్రములు. కనుక అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగట్ట. అడిగితే ఆయన నవ్వి, అసలు వాడు వచ్చాడని కూడా నాకు తెలియదు నాయన అన్నట్ట. అంటే నా మీదకు దుష్టుడు ప్రయోగం చేస్తున్నాడన్న విషయం కూడా వాడికి లేదు. అది గొప్ప విషయం. అలాంటి స్థితిలో ఉన్నవారు వీడు ఎదుటివాడు ఎలాగ ఎదురుగా కనబడ్డాయనేమనేవాడే కాడు. అలాంటి తన్ను తాను మరచిపోయిన స్థితిలో ఎవడాపాడు? ఆ దుష్టుడిని ఎవడు స్తంభింపజేశాడు? ఏ పరమాత్మ ఎందు తాను తన్మయుడయ్యాడో ఆ పరమాత్మే ఆపాడు వాడిని. అందుకు సిద్ధోభవతి అనడంలో సందేహం లేదు. అనన్య రూపమైన ఆ ప్రేమ భక్తిలో వాడి జీవయాత్రలో ఏవీ అడ్డురా. ఇలాంటిదే ప్రహ్లాదుని గురించి చూడండి. 3 ఉపమానాలు. 1 లౌకికమైన ఉపమానం, 2 పౌరాణిక ఉపమానాలు. భక్తులంటే వాళ్లే కదండి. ప్రహ్లాదుని మీద వాళ్ళ నాన్న ఎన్ని ప్రయోగాలు చేశాడండి. ఎన్ని ప్రయోగాలు చేస్తే నాకేం విష్ణువు కాపాడతాడు అనలేదు ఆయన. అనుకోలేదు కూడా. ఎందుకంటే కాపాడబడాలి అనుకోలేదు, వాడు శిక్షిస్తున్నాడు అనుకోలేదు. ఆయన యందు లీనమై కూర్చున్నాడు. ఆయన యందు లీనమై కూర్చున్న వాడిని ఆయనే కాపాడుకున్నాడు. ఎలా కాపాడాడో మనకు తెలుసు. ఎందువల్ల? అతడు అమృత స్వరూప ప్రేమ అనబడేటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి భక్తి పొందిన వాడికి ఆ సిద్ధులు వాటంతరే వచ్చాయి. అంతేకాదు మరొక రహస్యం ఉందండి అక్కడ. వాడికి ఆయన మీద ద్వేషం కూడా లేదు. తర్వాత చెప్తాడు అది. అప్పుడు ఈ మాట మీరు అక్కడికి అర్థం చేసుకోండి. ఏం చెప్తాడు? ఆయన ఎన్ని రకాల ప్రయోగాలు చేశాడంటే సముద్రంలో పడేశాడు, కొండ నుంచి నేల మీద పడేశాడు, రంపాలతో కొంచాడు, అగ్నిలో పడేశాడు, అభిచార క్రియలు కూడా చేశాడు, అంటే చేతబడులు కూడా చేయించాడు అప్పుడున్న విధానాల ప్రకారం. అయినా ఆయన ఏమీ కాలేదు. చిట్ట చివరికి ఒక మాట అంటాడు ఆయన. ఏమనంటే, పరమాత్మ పాపం వాళ్ళు ఇన్ని అవస్థలు పడుతున్నారు, కానీ వాళ్ళకి ఏ ప్రమాదము కలగరాదు అని నమస్కారం చేసేట నారాయణుడికి. లేకపోయింటే మొత్తం అందరూ మసైపోయేవాళ్ళు. ఎందుకంటే భక్తుడి మీద చెయ్యెత్తితేనే స్తంభించిపోయింది వాడికి. మరి ప్రహ్లాదుడి మీదకి వచ్చి దాడి చేస్తే వాళ్ళు ఏమవుతారండి? మరి వాళ్ళందరూ బ్రతికి బట్టకట్టగలిగారు అంటే ఆ ప్రహ్లాదుడు సర్వభూతాంతర్యమైన నారాయణుడు వీరు తెలియక చేస్తున్న అకృత్యమును మన్నించి రక్షించుగాక అన్నాడండి. మరి సిద్ధోభవతి అంటే ఇంకేం కావాలి? మనం ఇది వదిలిపెట్టి భక్తి తర్వాత చూసుకుందానండి, సిద్ధి తర్వాత చూసుకుందాం అంటే ఏమిటండి? ఈ సిద్ధుల కోసం పోయి ఆ సిద్ధిని ఎదుర్కొంటామా? అయితే భగవంతుడు అలా పట్టుకుంటే ఆయనే కాపాడతాడా? కాపాడతాడు. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగునట్టి వాడు వాని కాతు ఎట్టి వానినైనా అని చెప్పాడు కదండి ఆయన పని అది. అలా ఉన్న వాళ్ళని కాపాడాడా? ఉదాహరణ చూపించాడంటే కొల్లలు అంబరీషుడు. ఆయనకి ఏం పట్టింది? తన ధర్మాన్ని కృష్ణార్పణంగా చేస్తూ చక్కగా జీవితం సాగిస్తూ ఉంటే దూర్వాసుడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఈయన ధర్మానికి ఏమీ వ్యతిక్రమం చేయలేదు. అతను అహంకరించి కోపగించి తన మంత్రశక్తితో కృత్య అనబడేదాన్ని ప్రయోగించాడు. సిద్ధి, మంత్రసిద్ధి సిద్ధుల కంటే గొప్పది భక్తి అని చెప్పడానికి ఇది ఉదాహరణ. మంత్రసిద్ధిని చేసి ప్రయోగించాడు ఆయన మీదకి. ఎప్పుడైతే ప్రయోగించాడో ఈయన ఈ మంత్రం నన్నేం చేస్తుంది, విష్ణువునే నమ్ముకున్నాను కూడా అని కూడా అనలేదు ఆయన చూస్తూ మహర్షిని నమస్కారం చేస్తూ నిలబడ్డట. ఆ కృత్య మీదకి వచ్చింది. వస్తూ ఉంటే నారాయణుడు పంపిన సుదర్శన చక్రం వచ్చి ఆ కుర్చీని దహించడమే కాకుండా దూర్వాసుల వారిని ముల్లోకాలు తిప్పించింది. అయితే ఈయన కోరుకున్నాడా?
ఈయనకి సుదర్శన్ రావాలి, తరం కొట్టాలి, కృత్య సంవరింపబడాలి, ఏమీ కోరుకోలేదు ఈయన. ఆ పరమాత్మ లీనమై ఉన్న కారణం చేత అవతల వాడు చేసినటువంటి మంత్ర ప్రయోగాలను కూడా తిప్పుకొట్టింది. కనుక పరమ ప్రేమ రూపమైన భక్తి చిత్తం ఉన్నవాడికి పర మంత్రాలు, పర యంత్రాలు, పర ప్రయోగాలు కూడా ఏం చేయలేవు. అవేవో చేస్తామని ఇంకేవేవో పట్టుకుంటే ప్రయోజనాలు ఏమున్నాయండి? అందుకు ఆ పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తి అలవడితే అన్ని సిద్ధులు అక్కడే లభిస్తున్నాయి. కనుక సిద్ధ సిద్ధేశ్వర అని స్వామిని మనం కీర్తించుకున్నాం. ఆయన సిద్ధస్వరూపుడు, సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిత సిద్ధి సాధన. అటువంటి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందినటువంటి అమృత స్వరూపమైన ఆ పరమ ప్రేమాత్మక భక్తి ఏదున్నదో ప్రబలయా భక్త్యా విషయైర్నాభిభూయతే. ప్రబలమైనటువంటి ఆ భక్తి కలిగిన వాడికి విషయముల వల్ల పరాభవం జరగదు అని శాస్త్రం చెప్తున్నది. విషయముల వల్ల పరాభవము అంటే వాడిని విషయాలేమి దెబ్బతీయవు. మనకి నక్రోధో నచ మాత్సర్జన్ నలోభో న అశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే అని మనం నమస్కారం చేసుకున్నాం. అంటే అర్థం వాడి క్రోధమాత్సర్యాలు కలగ ఒకటి, ఇతరులకు వాడి పట్ల క్రోధమాత్సర్యాలు కలగ ఒకటి, ఒకవేళ వాళ్ళకి కలిగిన వీడికి ప్రమాదం లేదు ఒకటి. 3 అంశములు. కనుక భక్తి కలిగిన వాడికి వాడి హృదయం శుద్ధమవుతుంది, వాడి పట్ల ఇతరులు శుద్ధులుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ జన్మ సంస్కారముల గురించి వల్ల శుద్ధములుగా లేకపోయినా వీడి పట్ల వాళ్ళు చేసే అకృత్యాలు ఫలించవు. అందుకు సిద్ధోభవతి దగ్గర మనం ఆగిపోయాం. కనుక భక్తికి మించిన సిద్ధి లేదు. అది అణిమాద్యష్ట సిద్ధుల కంటే, మంత్రసిద్ధుల కంటే దివ్యమైన గొప్ప సిద్ధి భక్తి సిద్ధి. అదే మోక్షము, అదే పరమాత్మ ఎడల పరమ ప్రేమాత్మకమైన అమృత స్వరూపము. అన్ని దుఃఖముల నుంచి విడుదల కలిగినటువంటి ఆనంద స్థితి అమృతం. అంతేకాదు ఆస్వాదనీయమైన ఆనందమయమైన లక్షణాన్ని అమృతం అని అంటారు. అందుకు భక్తి సాధన స్థితిలోనే ఆనందదాయకమే, సిద్ధ స్థితిలోని ఆనందదాయకమే. పైగా ఏ సిద్ధి అయినప్పటికీ కూడా మనకి ఆ సిద్ధి లభించిన తర్వాత అంతవరకు చేసింది పోతుంది వెనక్కి, అంతే కదండి. గమ్యం చేరాక అక్కడ వరకు ఏ వెహికల్లో వెళ్ళామో ఆ వెహికల్ మరి గమ్యం దగ్గర అక్కర్లేదు. అలాగే కర్మాది సాధనలు చేసిన తర్వాత ఆ ఫలితం మనకి ఇతర లోకంలో లభించినప్పుడు మరి ఇంకా కర్మ అక్కడ ఉండదు. కానీ అలాగే మన జ్ఞానానికి కూడా ఇత్యాది శ్రవణాది సాధనలన్నీ చేసిన తర్వాత జ్ఞానలబ్ధి జరిగిన తర్వాత ఇవన్నీ వెనక్కిపోతాయి. కానీ భక్తి ఉన్నదే అది సిద్ధి లభించేక మరింత పెరుగుతుంది. అది భక్తి మిక్కుటమవుతుంది. సిద్ధి అంటే ఏదో లోకాల్లో వచ్చేది కాదు, భక్తి యొక్క సిద్ధి ఈ లోకంలోనే జరుగుతుంది. పరమాత్మ తప్ప అన్యమేమీ పట్టనటువంటి పరమ ప్రేమాత్మక చిత్తవృత్తిలో ఆ సిద్ధి ఆ సిద్ధ భక్తిలో లభిస్తుంది మనకి. అదే అమృత స్వరూపమైన భక్తి. వాడి నిత్యానంది అయి ఉంటాడు అని చెప్పడానికి అమృత అనే మాట వేశారు అక్కడ. ఆస్వాదనీయమైన ఆ భక్తిలో అలాంటి భక్తిని పొందినటువంటి వాడు, అంటే అమృతం తాగితే కొన్ని లక్షణాలు కనబడాలి కదండి. మందు పుచ్చుకుంటే ఆ మందు యొక్క లక్షణాలు వాళ్ళు ప్రకటింపబడతాయి. ఏది తింటామో ఆ లక్షణం ప్రకటింపబడుతుంది. మరి అమృతం పుచ్చుకున్న వాడిలో వాడికి కొన్ని లక్షణాలు కనబడాలి కదా. మరి భక్తి అమృతాన్ని ఎవడైతే చేసుకున్నాడో వాడిలో కనబడే లక్షణాలు ఏమిటో మనకి 4వ సూత్రం నుంచి చెప్తూ, యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. ఇక్కడ నుంచి 3 సూత్రములు ఇంచుమించు ఒకే పరిభాషలో మనకి నడుస్తూ ఉంటాయి. శబ్దములు గాని చెప్పే విధానం గాని. యల్లబ్ధ్వా అనొకటి, అటుపై యత్ప్రాప్య నకించిద్ వాంఛతి న శౌచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి అనేది 5వ సూత్రం. ఇక 6వ సూత్రం యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి. ఈ 3 కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి సూత్రములు. అందుకే ఇవి నడిచే విధానం కూడా ఒక్కలాగే ఉంటాయి మీరు గమనించినట్లయితే. యల్లబ్ధ్వా దేనిని పొంది జీవుడు, పుమాన్ అంటే జీవుడు సిద్ధుడవుతున్నాడో, అమృతమయుడవుతున్నాడో, తృప్తిని పొందుతున్నాడో అటువంటిది భక్తి అని చెప్పడంలో సిద్ధి అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే ఎవరికైనా ఫలం అంటూ ఒకటి చూపిస్తే దాని మీద ఆసక్తి కలుగుతుంది. భక్తి మార్గానికి ఫలం ఏంటంటే సిద్ధము, అమృతత్వము, తృప్తి. ఈ 3 భక్తి మార్గంలో లభించేటువంటి ఫలములు. ఇవి నిత్యంలో అన్ని మార్గాల్లో మనం పొందుతున్నామా అంటే అన్ని మార్గాల్లో పొందాలనుకుంటుంటాం కానీ పొందాం. ఒక కార్యం సిద్ధించిందంటే సిద్ధి అనుకుంటున్నాం కానీ తత్కాల సిద్ధే, దానికి అసలైన సిద్ధ లక్షణం లేదు. సిద్ధ లక్షణం అంటే అర్థం ఏంటంటే శాశ్వతత్వం దానికి ఉండాలి. అందులో అంతఃకరణ వాసనారహితం కావడమే సిద్ధి అని చెప్పుకున్నాం. పైగా రకరకాల సిద్ధులున్నాయి మనకు. మంత్రసిద్ధులున్నాయి, యోగ సిద్ధులున్నాయి, అణిమాద్యష్ట సిద్ధులున్నాయి. అలాంటి సిద్ధి కాదు భక్తితో వచ్చేటువంటి సిద్ధి. అది పూర్ణమైనటువంటి కైవల్య సిద్ధి. దీని గురించి మనకి వేదంలో కూడా బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అన్నాడు.
బ్రహ్మమునందున్నవాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు అని. బ్రహ్మ సంస్థ. సంస్థ అంటే చక్కగా ఉండుట. స్థ అంటే ఉండడం, సంస్థ అంటే చక్కగా ఉండడం అని అర్థం. ఇప్పుడు సంస్థ అంటే మన సంఘాలు మొదలైనవన్నీ పెట్టుకుంటున్నాం. ఇక్కడ సంస్థ చక్కగా ఉండుట, బ్రహ్మమునందు చక్కగా ఉండడం. అలా ఎవడైతే ఉంటున్నాడో వాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు అన్నాడు. బ్రహ్మము అంటే ఇక్కడ పరమాత్మ. ఆ పరమాత్మ ఎందుకు చక్కగా ఉండాలండి. మనం చక్కగా ఉండట్లే, అప్పుడప్పుడు ఉంటాం, మళ్ళీ వెంటనే వచ్చేస్తాం. ఆ ఉన్నప్పుడు కూడా ఒక కాలు అటు ఒక కాలు ఇటు ఉంటుంది మనకి. కానీ సంస్థ అదే అని కూర్చోవడం ఉన్నదే అది సంస్థ. అక్కడికి చేరాక మరి ఇంకొకటి లేదనమాట. అందుకు పరమ ప్రేమ రూప అమృత స్వరూప అనే మాట మరవకుండా ఈ సూత్రంలోకి రండి. ఇది సూత్రం. సూత్రం అంటే అర్థం ఒకదానికొకటి కంటిన్యూటీ ఉంది, కానీ దేనికదే వదిలేసుకుంటే లాభం లేదు. ఒకదానిలోంచి ఒకదానిలోకి మనం ప్రవేశిస్తున్నాం. అందుకు బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి, బ్రహ్మమునందున్నవాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు అని వేదవాక్యం. ఈ వేదవాక్యానికి ఇక్కడ అమృతోభవతి అనే దానికి పూర్తి సామ్యం ఉంది. అది మనకి మళ్ళీ సాండిల్య మహర్షి రచించిన భక్తి సూత్రాల ఆధారంగా తెలుస్తుంది. భక్తి శాస్త్రాన్ని మనకి ఇచ్చిన వాళ్ళలో సాండిల్యుడు, పారాశర్యుడు. పారాశర్యుడు అంటే వేదవ్యాసుడు. అటు తర్వాత గర్గుడు, నారదుడు, అంగీరస మహర్షి. ఈయన మధ్యమీమాంసా దర్శనము అని గ్రంథాన్ని రచించాడు. ఈయన పూర్వమీమాంస అంటే కర్మకి సంబంధించింది, ఉత్తర మీమాంస అంటే వేదాంతానికి సంబంధించింది, మధ్యమీమాంస అంటే భక్తికి సంబంధించింది. ఈ మధ్యమీమాంసా దర్శనం అనే గ్రంథాన్ని మనకిచ్చిన మహానుభావుడు అంగీరస మహర్షి. ఇక సాండిల్య మహర్షి తన భక్తి సూత్రాల్లో చెప్తాడు, తత్ సంస్థస్య అమృతత్వోపదేశాత్ అనే మాట వేశాడు. అది సరిగ్గా వేదంలో బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అనేటువంటి మాటతో పూర్తిగా సరిపోతుంది. తత్ సంస్థ. తత్ సంస్థ అంటే తత్ అని చెప్పబడేటువంటి ఆ పరతత్వమునందు ఎవడైతే ఉంటున్నాడో వాడు అమృతత్వాన్ని పొందుతున్నాడు. అమృతత్వాన్ని పొందడమే సిద్ధో భవతి. అయితే లోకంలో ఉన్న సిద్ధులు వాడికి రావా అంటే అవి రానప్పుడు భక్తి ఎందుకు అని మనకు అనిపిస్తుంది కదా. లోకంలో సిద్ధులంటే ఏ శత్రువులు ఏం చేయకూడదు, సంపదలు బోల్డ్ వచ్చి పడిపోవాలి, ఇవన్నీ కదా మనకి సిద్ధులు. అందుకే కదా భక్తిని పట్టుకున్నాం. మరి నారదుడు ఇవన్నీ కాదంటున్నాడా అంటే ఇవి నిజమైనవి కావు కదా. కానీ జీవయాత్ర ఉన్నంత కాలం ఈ సిద్ధులు వాడు కోరకుండానే వాడి దగ్గర వస్తున్నాయి. అవి వచ్చేయని అనుకోడు, రావాలని అనుకోడు భక్తులు. వాడి వెంట అవి వస్తూ ఉంటాయి, ఒక పరిచారికల్లాగా ఉంటాయి. భక్తి మార్గంలో సిద్ధులు పరిచారికలు అవుతాయి, ఇతర మార్గాల్లో సిద్ధికి మనం పరిచారికలం అవుతాం. అది పెద్ద తేడా. ఆ సిద్ధి కావాలి, ఈ సిద్ధి కావాలని వాటి కోసం మనం దాస్యం చేస్తాం. భక్తి మార్గంలో అవి భక్తుడికి దాస్యం చేస్తాయి. సర్వసిద్ధులు కూడా నన్ను వాడుకోవా వాడుకోవా అంటాయి, కానీ వాడు పట్టించుకోడు వాటిని. కానీ ఉత్తమ సిద్ధి పొందినటువంటి వాడు ఇటువంటి చిన్న చిన్న సిద్ధుల కోసం తప్పించడం. భక్తుడికి అన్ని సిద్ధులు ఎలా లభిస్తాయన్న దాన్ని నిన్న అంబరీషుడి కథను అనుగ్రహంగా మనం ఉదాహరణగా తీసుకున్నాం. అదేవిధంగా మనం ప్రహ్లాదుల వారి చరిత్ర చెప్పుకున్నాం. జ్ఞానేశ్వరిని మరాఠాలో గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జ్ఞాన మార్గంలో ఆయన చాలా ఉద్దండు. అలాంటి ఆయన కొన్ని సిద్ధులు ఉన్నాయి. ఆయనతో పాటు నామదేవుడు అనేటువంటి మహాత్ముడు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. ఈ నామదేవుడు మహాభక్తుడు. ఈ వెళుతూ ఉంటే వాళ్ళిద్దరికి దాహం వేసింది. తోవలో ఒక పెద్ద నుయ్యి కనబడిందిట. ఈ జ్ఞానేశ్వరు ఆ నూతి దగ్గరికి వెళ్ళినప్పుడు నూతిలో నీళ్ళలో ఆయన తన యొక్క యోగ సిద్ధి చేత దానిలో ప్రవేశించి జలాన్ని తీసుకుని తాగి బయటకు వచ్చి, నీకు కూడా కావాలంటే ఇస్తానంటే ఇలాంటి సిద్ధుల వల్ల వచ్చే జలం నాకు వద్దన్నట్టు అతను అని వెంటనే నూతి దగ్గరికి వెళ్ళి భగవానుడా ఆర్తిగా ప్రార్థించాడు ఆయన. స్వామి, నా లోపల నువ్వున్నావు, ఆ నీకు నేను దాహం తీర్చుదామన్నా నీళ్లు లేకుండా అయిపోయిందే అని అనుకుని వేదన పడ్డట. వేదన పడగానే ఆయన నుంచి 2 కన్నీటి బుట్ల నూతిలో పడి నీరు తనంత తాను పైకి పొంగొచ్చిందట. ఇద్దరు ఏ సిద్ధి ఉందండి? ఏ సిద్ధి లేదు. ఏదో సిద్ధి కావాలని కోరుకోలేదు, సిద్ధిని ప్రదర్శించాలని కూడా అనుకోలేదు. ఆయన కేవలం ఆయన స్మరించుకోవడం చేత, తన యందు ఆ పరమాత్మని భావన చేయడం చేత తనంత తానుగానే సిద్ధి వచ్చింది. ఎందుకంటే సిద్ధులకు సిద్ధులైన భగవానుడే అక్కడ ఉన్నాడు కనుక సిద్ధుల కోసం జీవితంలో సాధనలు చేస్తూ చేస్తూ కాలం యాపన చేసే కంటే ఆ భగవద్భావనలో పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తిని పెంచుకోవడానికి సాధన చేయడం అన్ని విధాలా గొప్పది అని చెప్పదలుచుకున్నాడు నారదుల వారు. ఎందుకంటే యంత్రాల సాయం లేకుండా ఆకాశంలో ఎగరాలి అని ఒక సిద్ధి ఉంది. దానికోసం అంత కష్టపడేందుకు ఈగలు దోమలు కూడా ఎగురుతున్నాయి. ఇంత సాధన చేసి నువ్వు ఈగలు దోమలు చేసిన పని సాధిస్తే ఇంకేం ప్రయోజనం అండి? కనుక ఈ లోకంలో మనం ఏదో మెప్పు పొందాలని చేసేటువంటి ఈ సిద్ధుల కోసం బ్రతుకంతా వృధా చేసుకుంటున్నాం. ఈ కార్యసిద్ధులు ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం, దానికోసం పనిచేయడం, అది తీరిన తర్వాత మరో కొత్త లక్ష్యం, అదో కొత్త ఏడుపు. ఈ ఏడుపు తీరితే మరో ఏడుపు ప్రారంభిద్దాం అనుకోవడమే కానీ ఈ ఏడుపు తీరితే ఆనందంగా ఉందామని లేదు. ఎందుకంటే లక్షణమే, జీవిత లక్షణమే అంత. కనుక ఎవడైతే ఆనంద స్వరూపుడో పరమ స్వరూపుడో
ఆయన యందు పరమ ప్రేమాత్మక చిత్తవృత్తి ఉన్నవాడు వాడు నిత్య సిద్ధుడు. అటువంటి వాడు ఆడు తర్వాత అమృతో భవతి అనే మాట చెప్తున్నాడు. సిద్ధో భవతి తర్వాత అమృతో భవతి. అమృతో భవతి అనే మాట చాలా చమత్కారం. నిన్ననే అమృతం గురించి అంత ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ మొదలెట్టారా అని మనకు అనిపిస్తుంది. సూత్రం కనుక పునరుక్తి ఉండదు. మళ్ళీ చెప్పాడంటే ఏదో ఉద్దేశంతో చెప్పాడు. ఎందుకంటే అమృత స్వరూపాచ అని ముందు చెప్పాడు. భక్తి అనేది అమృత స్వరూపం. ఆ భక్తిని అనుసరించేవాడు తత్స్వరూపుడైపోతున్నాడు అనడం. వాడే అమృతుడైపోతున్నట్ట. అమృతుడు అనగానే వెంటనే అమరుడవుతున్నాడు అని కదా అర్థం. మృతము అంటే చచ్చునది, అమృతం అంటే చావనిది. వీడు చావని వాడైపోతున్నాడంటే చాలా కాలం బ్రతుకుతాడండి అని. బ్రతికేం చేస్తాడట? శంకరుల వారు అన్నారు తథక్యం తథక్యం తథక్యం. తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి? ప్రశ్నిస్తే ఎక్కువ కాలం బ్రతికితే ఏం ప్రయోజనం ఏమిటి? ఎవరికేం ప్రయోజనం? కనుక శరీరాన్ని అమరంగా ఉంచుకోవడం భక్తులు ఎప్పుడూ కోరుకోడు. అసలు శరీర స్పృహే వాడుకున్నదు. ఏదైతే అమృతమైన తత్వం ఉన్నదో దానితో తన్మయం చెంది ఉంటాడు గనక వాడి నిత్యామృతుడు. అంతేగాని శరీరం వాడికి శాశ్వతంగా ఉండిపోతుందని కాదు. ఆ మాటకొస్తే దేవతలను మనం అమరులు అంటాం. ఆ అర్థం మనం ఇక్కడ తీసుకుని అమృతో భవతి అని చెప్పి వీడు కూడా దేవతల వలె అమరుడైపోతాడు అంటే దేవతలు కూడా భక్తుడి దృష్టిలో తక్కువ వాళ్లే. ఇంద్రాది దేవతలు కూడా తక్కువ వాళ్లే. వాళ్ళకు మాత్రం పరమాత్మ యందు ప్రేమ ఇత్యాదుల్లో వాళ్ళు పదవి, లోకము, రక్షణ ఇత్యాది పరిధుల్లోనే ఉన్నారు. బ్రహ్మలోకం వరకు ఇవే గొడవలు. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినొజ్జన అని చెప్పాడు మహానుభావుడు. అంత బ్రహ్మగారికి పాపం కృష్ణుడి మీద మోహం కలిగింది. ఏమని? ఈయన అవునా కాదా టెస్ట్ చేద్దామని బుద్ధి. ఎందుకంటే భక్తి ఆ పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తి లేదు. భక్తి ఉండొచ్చు, మహానుభావుడైన గౌరవం ఉండొచ్చు, కానీ ఆ రేపల్లె వాసులకు ఉన్నటువంటి ఆ పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తి లేదు వాడికి. అందుకే బ్రహ్మదేవుడు అంతటి వాడు ఈ రేపల్లె వాసుల పాదధూళి కరంగా ఉంటే చాలు అనుకున్నాడంటే భక్త పదవి బ్రహ్మ పదవి కంటే గొప్పది అని మనకు తెలుస్తున్నది. కనుక అలాంటి అమరత్వం వాడికి రాదండి. అమరత్వాన్ని మించిన అమరత్వం లభిస్తున్నది. అంటే అమృత స్వరూపము సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటాడు గనక ఆ జీవుడు ఆయనకి అభిన్నుడు, భిన్నము కాని వాడు పరమాత్మకి. అందుకు వాడు నిత్యం అమృతత్వంతోనే ఉన్నాడు. కనుక దేవాది సుఖములు కూడా అతడికి చిన్నవే. అది ఈరోజు చెప్పుకున్నటువంటి అంశం. మిగిలిన భాగాన్ని రేపు తిరిగి తెలియజేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.